అపజయం కలిగించిన బాధతో, బరువుతో చతికిల పడిపోకూడదు. మనిషి కాస్త కుదుట పడ్డాక చల్లబడిన మనసుతో ఆలోచిస్తే మనిషికి స్పష్టంగా అర్థమవుతుంది అపజయం విఫలమైపోయిన కార్యాన్ని తిరిగి ప్రారంభించడానికి పనికి వచ్చే అనువైన అవకాశమని. మనిషి మనసులో ఉత్సాహం అనగారితే దాన్ని మించిన పేదరికం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే ఉత్సాహాన్ని మనిషి చల్లారనివ్వకూడదు. మనిషి తన సర్వస్వాన్ని కోల్పోయినా తనలో నిత్య నూతనంగా ఉండే ఉత్సాహ బలంతో ప్రపంచాన్ని జయించడానికి అవసరమైన శక్తియుక్తులన్నింటినీ మళ్ళీ మళ్ళీ సమకూర్చుకోగలుగుతాడు. అందుకే మనిషికైనా జీవితానికైనా ఓ గమ్యం అవసరం. అలా తమ గమ్యాన్ని నిర్ధారించుకొని పట్టుదలతో, పరిశ్రమతో ఆ గమ్యాన్ని చేరుకున్న వారే సఫలురవుతారు. ప్రగతిని కాంక్షించే వారికి తమ గమ్యమేమిటో, గమనం ఎలా ఉండాలో ఎంతో ముందు నుండే స్పష్టంగా తెలిసి ఉంటుంది.